హాయ్ గైస్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని ఉపయోగించి మనం ఇంగ్లీష్‌లో మాట్లాడేటప్పుడు వెర్బ్ ఒక్కొక్కసారి ఇలా నార్మల్‌గా ఉంటే, ఒక్కొక్కసారి దాని చివర్లో యెస్ కానీ, ఈఎస్ కానీ ఇలా యాడ్ అవుతూ ఉంటాయి. ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఇక్కడ రూల్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లేస్‌లో మనకి థర్డ్ పర్సన్ సింగులర్ గనక వస్తే దాని పక్కనే ఉండే మెయిన్ వెర్బ్‌కి యెస్ కానీ, ఈఎస్ కానీ యాడ్ చేయాలి అని అంటారు. అసలు ఫస్ట్ మనకి ఈ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏందో తెలిస్తే అది సబ్జెక్ట్లో వచ్చిన ప్రతిసారి దాని పక్కనే ఉండే మెయిన్ వర్బ్కి ఎస్ ఈఎస్ ఆటోమేటిక్గా యాడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఒక కాన్వర్సేషన్లో మాట్లాడే పర్సన్ అంటే స్పీకర్ తనని మనం ఫస్ట్ పర్సన్ అంటాం. ఆ మాట్లాడే మాటల్ని ఎవరైతే వింటున్నారో అంటే లిజనర్ తనని మనం సెకండ్ పర్సన్ అని అంటాం. ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ దేని గురించి అయితే లేదా ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళని మనం థర్డ్ పర్సన్ అని అంటాం. ఓకే. ఈ ఫస్ట్ పర్సన్లో మనకి వచ్చే సబ్జెక్ట్స్ ఏంటంటే ఐ, వి. అలాగే సెకండ్ పర్సన్లో మనకి వచ్చే సబ్జెక్ట్స్ యు. ఇక థర్డ్ పర్సన్లో జనరల్గా మనకి తెలిసింది ఏంటంటే హీ, షీ, ఇట్ ఇవి వస్తాయని తెలుసు. కానీ వీటితో పాటు మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు ఇలా రకరకాల పేర్లు దీంట్లో రావచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను మీతో మీ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి. ఇక్కడ మాట్లాడేది ఎవరు? నేను. అంటే నేను ఫస్ట్ పర్సన్. నేను మాట్లాడే మాటలు ఎవరు వింటున్నారు? మీరు. మీరు సెకండ్ పర్సన్. మనిద్దరం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? మీ ఫ్రెండ్ గురించి. సో ఇక్కడ మీ ఫ్రెండ్ థర్డ్ పర్సన్. ఓకే. మళ్ళీ ఈ థర్డ్ పర్సన్లో కూడా మనకి 2 రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి సింగ్యులర్, రెండోది ప్లూరల్. ఇక్కడ హీ, షీ, ఇట్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్ అయితే దే అనేది ప్లూరల్. స్టూడెంట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే స్టూడెంట్స్ ప్లూరల్. సో మీకు థర్డ్ పర్సన్ అంటే ఏందో తెలిసింది, అలాగే సింగులర్ అంటే ఏందో కూడా తెలిసింది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఐ ప్లే క్రికెట్ ఇన్ ది ఈవినింగ్. ఇక్కడ ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి ప్లే అనే వెర్బ్కి చివరిలో మనం ఏమి యాడ్ చేయం. రెండవది హీ డొనేట్స్ అ లాట్ ఆఫ్ మనీ. ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ అలాగే సింగులర్, అందుకనే ఇక్కడ డొనేట్ అనే వెర్బ్కి చివరిలో ఎస్ యాడ్ చేసాం. ఓకే. మూడవది రవి వర్క్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇక్కడ రవి అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్క్ అనే వెర్బ్కి ఇక్కడ ఎస్ యాడ్ చేసాం. నాలుగవది దే ఓపెన్ ద షాప్ ఎట్ 5 AM. ఇక్కడ దే అనేది థర్డ్ పర్సనే కాకపోతే ప్లూరల్, అందుకనే వెర్బ్కి చివరిలో మనం ఏమి యాడ్ చేయట్లేదు. ఓకే. మీకు ఇంకొంచెం ప్రాక్టీస్ అవ్వడం కోసం ఇంకో 4 సెంటెన్సెస్ ఇక్కడ ఇచ్చాను. వీటి ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ టోటల్ టాపిక్ డిస్కషన్లో మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. మనం వెర్బ్కి చివరిలో ఎస్ కానీ ఈఎస్ కానీ అటాచ్ చేయాలి అని చెప్పాం కదా, ఎప్పుడు ఎస్ అటాచ్ చేయాలి, ఎప్పుడు ఈఎస్ అటాచ్ చేయాలి అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. ఇక్కడ చూస్తే ప్లే అనే వెర్బ్కి చివరిలో ఎస్ యాడ్ చేస్తే క్యారీ అనే వెర్బ్కి చివరిలో ఐఈఎస్ యాడ్ చేసాం. సో దీని గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే ఓకే, లేదు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో దాన్ని కూడా మెన్షన్ చేయండి. నేను ఒక సపరేట్ వీడియో ఈ టాపిక్ మీద చేస్తాను. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.